జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. సంగీత ప్రియుడు కథ చెప్తాం. ఇది ఏమంటారు, సమకాలీన కథ, ఈ కాలంలో కథ అనే అనుకోవాలి మనం. పూర్వం అంట ఒక సుమారైన పల్లెటూరులో ఓ సంగీత విద్వాంసుడు ఉండే. ఆయన బ్రహ్మాండంగా వీణ వాయించేవాడు, భలే అద్భుతంగా పాడేవాడు. కానీ పేదవాడు. ఆయన ఆత్మానందం కోసమే సాయంకాలం పూట వాకిట్లో వీణ వాయించుకుంటూ కూర్చుని ఏదో ఆ మధ్య మధ్యలో ఆలాపన చేస్తుండేవాడు. వారా వీరా వచ్చి వినిపోయేవాళ్ళు. మనసు బాగుండని వాళ్ళు కూడా వీళ్ళ అరుగు మీదకి వచ్చి కూర్చునేవాళ్ళు. ఏదండి అది వాయించండి, ఇది అనండి అని చేసేవాళ్ళు. క్రమంగా ఏమైందంటే వీళ్ళకి పాపం డబ్బులు లేవు. ఈ వినేవాళ్ళంతా ఎన్నో తృణమో పణమో మనకు ముట్ట చెప్తే బాగుంటుంది కదా అలా అనిపించేది పాపం. కానీ బిడియంతో ఆయన అడిగేవాడు కాదు. ఒక సంగీత ప్రియుడు ఒక ఆయన, ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పొద్దుటి పూటే గవాలన వీళ్ళింటికి వచ్చి, అబ్బా అస్సలు మనసు బాగుండలేదండి, చాలా చికాకులోనా, ఏవి 4 రాగాలు వరసలు వాయించండి అని కూర్చోబెట్టేవాడు. గంటల తరబడి ఆహా ఓహో ఓహో ఆహా అని వినేవాడు. వెళ్ళొస్తానని లేచి వెళ్ళిపోయేవాడు. ఆయన కాసిన కూరలో బోళ్ళంత సంపద ఉంది, బోళ్ళని గొడ్లు ఉన్నాయి, ఓ 2 సేర్ల పాలో ఏమైనా చేత్తో పుచ్చుకు రావచ్చు కదా. ఏమీ లేదు. అయితే భార్య అంది ఒకనాడు, ఏమండి మీరు మీ సంగీతము ఇంతమంది వస్తున్నారు, తృణమో పణమో అడగకూడదు, మనకాయన గడవటం లేదు, వాళ్ళంతా ఆనందిస్తున్నారు కదా, పోనీ ఈ ధనవంతుడు ఆయన ఉన్నాడు, ఈయనకేం పోయే కాలం, వాళ్ళంతా మామూలు పాటక జనం అనుకోండి వచ్చేవాళ్ళు. అయినా కూడా ఏవో అందరికీ పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, ధాన్యము మినువులు పండుతాయి, తలా ఒక గుప్పెడు తెచ్చిచ్చినా మన కథ నడిచిపోతుంది కదా అని అడగండి అని కేకలేసింది. ఈయన అట్ట కాదు, విద్య ఇది అమ్ముకోకూడదు, అమ్మ దయ ఉంటే కానీ రాదు. నిజమే, అమ్మదైన అన్నం కూడా తినాలి కదా మనం, మీరు ఓపికగా ఉండాలి కదండి అని కొంచెం కాస్త కసురుకుంది. కసిరి భర్త పైగా ఆ ధనవంతుడు ఆయన ఉన్నాడు, ఆయనకి ఏం పోయే కాలం, ఆయన ఎందుకు ఇవ్వకూడదు అని కాస్త విసురుగా మాట్లాడింది. అయితే సుబ్బన్న వెంకన్న వాళ్ళు వీళ్ళు వచ్చేటప్పుడు ఈయన మెల్లిగా తన పాఠం చెప్పాడు. ఇట్లా చెప్తే, అయ్యో దాందేముందండి మీరు చెప్పకపోతుంది అని తృణమో పణమో అప్పచెప్పేవాళ్ళు కొద్దిమంది. ఈ సంపన్న గృహస్థుడు ఒకనాడు వచ్చాడు. వచ్చి గబగబా గాలివాన్లాగా లోపలికి వచ్చాడు. కూర్చోండి వీణ తీసుకురండి, చాలా రోజులైంది, నేను చాలా హడావిడిగా ఉన్నాను, ఈ మధ్య 4 రాగాలు విని వెళ్తానన్నాడు. ఈయనతనేమన్నాడు, కాదండి నాకు ఏదైనా ఇవ్వండి అని అడిగాడు. అడిగేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. విద్య నమ్ముకుంటారా మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి నేను అన్నాడు. నీకేవో పని మాట, నీ పనులు వ్యాపారాలు నువ్వు చేసుకుంటూ నీకు అవసరమైన కాలక్షేపం ఎవడైనా ఇవ్వాలి, వినోదం, వాడు ఎట్ట బతుకుతున్నాడు, వాడికి ఎక్కడి నుంచి వస్తుంది, వాడు నాకు ఫ్రీగా వాడు ఎందుకు చేయాలి అని అనుకోవాలి. ఇవాళ వాయించండి చూద్దామన్నాడు. 1 గంట సేపో 2 గంటల సేపో వీణ వాయించాడు, సాంగ్ పాడాడు, ఆయన అంతా విన్నాడు. విన్నాక ఈయన తన పాట మొదలుపెట్టాడు. ఏమైనా ఇప్పించండి నాకు అనేసరిగా ఆయన మండిపడ్డాడు. కనయం విద్వాంసులు ఇలాంటి పని చేయొచ్చా, అయినా మీ సంగీతం వినకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదులేండి, ఏం పర్వాలేదు, నేనేం ఇవ్వను మీకని లేచి వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు, సాయంకాలం చేరిన వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో కాసిన అవో ఇవో పట్టుకొచ్చేవాళ్ళు. ఓ 10 రోజులు ఊరుకున్నాడు ధనవంతుడు. కానీ ఆయనకి 4 రోజులకి 3 రోజులకి సంగీతం వినటం అనేది ఒక అలవాటు అయింది. ఆ టైంకి టేప్ రికార్డు రాని చేయకపోతే ఏదో గంగవీరులు ఎత్తుతున్నట్టు ఉంటుంది. సరే ఒకనాడు వచ్చాడు. వచ్చేసరికల్లా ఈయన మళ్ళీ మొదలుపెట్టాడు. ఏమైనా ఇప్పించండి అనేసరికి ఆయన కొంచెం రుసరుసలాడాడు. కానీ ఈయన ఊరుకోలే. 2 సేర్ల పాలు ఇవ్వండి నాకు అని అడిగాడు. ఆయన సరేనని వాయించమని 4 గంటలు విని, ఈసారి వచ్చినప్పుడు ఇస్తా అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ప్రతిసారి ఈయన 2 సేర్లు అడుగుతూనే ఉన్నాడు, ఇవాళ అట్లా కనీసం 20 సార్లు వచ్చాడు. అంటే 40 సేర్ల పాలు. సరే ఈయన ఏం చేశాడికి విసుగుబట్టి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. మేము ఇట్టా మాట్లాడుకున్నాం, నేనేమో గతిగడవని వాడిని, ఈ సమయం నాకు ఇంకో పని చేసుకోవడానికో, ఎవరింట్లో కాస్త గడ్డి మొప్పు పోసినా 10 రూపాయలు వస్తాయి, నన్ను అది చేసుకోనివ్వడు. ఆయన వచ్చి నన్ను ఎత్తి మీద కూర్చుంటున్నాడు. ఒక్కనాడు ఒక్క పాలు చుక్కిస్తే బొట్టు, మా ఇంటికి వచ్చేటప్పుడు చేతో పుచ్చుకొచ్చినా సరిపోతుంది, నెక్స్ట్ టైం అంటాడు పంపిస్తానంటాడు, ఆయన పంపడు ఇవ్వడు, మరి ఒప్పందం కుదిరినప్పుడు ఒప్పందం ప్రకారం చెయ్యాలి కదా అని అన్నాడు. అనేసరికల్లా గ్రామాధికారి అంతా విని, ఇతను పేద విద్వాంసుడు, అతనికి ఒప్పుకున్న రకంగా మీరు చేయవలసిందే, మరి అయితే ఒకటి తీర్పిస్తానని, మీ గొడ్లల్లో ఒక మంచి గొడ్డు, మీరు 60 సేర్లు 40 సేర్ల పాలు బాకీ పడ్డారు కాబట్టి మీ గొడ్లలో ఒక మంచి గొడ్డునివ్వండి అనేసరికల్లా ఈయనకి అర్థం కాల ధనికుడికి.
ఆయన అన్నాడు లబలబలాడిపోయాడు, మంచి గొడ్డు అంటే అది రోజుకు 10 సేర్లు ఇస్తుందండి, ఆ లెక్కన ఆయనే నాకు డబ్బులు ఇవ్వాలి, ఆయనే నాకు ఇవ్వాల్సి వస్తాడు, ఆ గొడ్డును తోలేసామనుకోండి అది రోజుకు 10 సేర్లు ఇస్తుంది, ఈయనకి నేను ఇవ్వాల్సింది 4 సేర్లే, గొడ్డుని ఇచ్చేస్తే ఎట్లా, ఆయన నాకు రివర్స్లో డబ్బులు ఇవ్వాలి కదా అనేసరికల్లా న్యాయాధికారి పట్టుకున్నాడు ఆ మాట, వెనక్కే ఇస్తాడు పోనీ, కానీ నువ్వు గొడ్డుని ఇవ్వవలసిందే, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి 2 నెలల పాటు ఆ గొడ్డుని ఆయన దగ్గర ఉంచమంటాడు న్యాయాధికారి. ఈయన ఏమంటాడు, మరి ఉంచుకుంటే మరి డబ్బులు అతనే నాకు ఇవ్వాల్సి వస్తాడంటే పోనీ ఈ బాకీ ఉంచద్దు, ఓ పని చేద్దాం, గొడ్డునేమో ఆవునేమో విద్వాంసుడి ఇంట్లో పెట్టు, ఆయన పోషించుకుంటాడు, రోజు నీ బాకీ తీరడానికి ఈ 2 నెలల బాకీ తీరడానికి మీ ఇంటికి వచ్చి 10 గంటల పాటు సంగీతం వాయిస్తాడు. కానీ సరే ఇంకేం చేయాలో తెలియదు, గ్రామాధికారి దగ్గర చీప్గా మాట్లాడడానికి నచ్చలేదు, అప్పటికే తను చులకనైపోయాడు, సరేనని ఒప్పుకున్నాడు. ఈ పొద్దున పూట 9 గంటలు అవగానే చద్దనే తినేసి విద్వాంసుడు వీణ పుచ్చుకుని సంపన్నుడి ఇంటికి వెళ్ళేవాడు. ఈ ఆయన దగ్గర కూర్చుని వీణ వాయించి సంగీతం పాడేవాడు. 3 రోజులకి 4 రోజులకి 1 గంట సేపు సంగీతం వింట వేరు, రోజస్తమానం ఎవరైనా ఇలా అంటుంటే మనం ఇలా అంటాం 10 గంటల దీను పొద్దునుంచి సాయంత్రం దాకా ఆయన వాయిస్తుండే. ఆయనకి ప్రాక్టీసు గంటల తరబడి ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది ఆయనకి, రోజు వాయించే అలవాటు ఉంది ఆయనకేం. మెడనొప్పి చేయి నొప్పి ఆయన పాడేస్తాడు, వాయించేస్తాడు, వేళ్ళు నొప్పి పెట్టినప్పుడు పాట పాడతాడు, పాట గొంతు నొప్పి పెట్టినప్పుడు వాయిస్తాడు. విద్వాంసుడు ఒక 4-5 రోజులు అయ్యేసరికి పిచ్చి వెర్రి ఎత్తిపోయింది. ఇంట్లో వాళ్ళంతా ఈ నిరంతరాయ సంగీతం ఏమిటి, రోజు వినేదైనా ఎంతసేపు వినలేము, మనకి మ్యూజిక్ వినడానికి మూడ్ కావాలి. అవును, పనిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ముందు అది ఆపేసి పని చేసుకుంటాం. ఇంటిల్లి పాది మెంట్లెక్కిపోయారు. ఆయనకైతే మెడ పట్టేసింది, వేళ్ళు నొప్పులు పుట్టినాయి, చేతులు నొప్పులు పుట్టేస్తున్నాయి, పనవదు, ఏడవటం మొదలుపెట్టాడు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు న్యాయాధికారి దగ్గర, బాబు మీకు పుణ్యం ఉంటుంది, నా వల్ల కాదు, అది ఆయనకి ఈ 1 గొడ్డు కాదు 5 గొడ్లని నిమ్మన్నా ఇస్తా, ఈ సంగీతం 10 గంటల బాధను మాత్రం తప్పించండి మా ఇంటి నుంచి, ఆయన సంగీతం పాడద్దు, నేను వినవద్దు, 5 గొడ్లు ఇస్తాను, 2 నెలలు కాదు ఉంచుకోమనండి, ఇన్నాళ్ళు నాకు సంగీతం వినిపించినందుకు ఆయనకి నేను గిఫ్ట్గా ఇస్తాను, 5 గొడ్లని నా గొడ్డు నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు, పాడకుండా ఉంటే చాలు. ఈయన రావద్దన్న ఆయన మానేవాడు కాదు, మరి కోర్టును ఉల్లంఘించకూడదు కదా, కోర్టు ఉల్లంఘిస్తే ఏమవుతుంది, అది కొత్త శిక్ష, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే నేను ఆన్సర్ చెప్పాలి కాబట్టి నువ్వు వద్దన్నా సరే మీ వాకిట కూర్చొని వాయించాల్సిందేనన్నాడు. ఇక బతివులాడుకున్నాడు సంపన్నుడు, బాబు మీకు పుణ్యం ఉంటుంది తప్పించండి అంటే అప్పుడు ఆయన కేసు కొట్టేసి 5 గొడ్లని సంపన్నుడు విద్వాంసుడికి ఇస్తాడు అని తీర్పిచ్చాడు. 5 గొడ్లు చేరినా ఈయన సుఖంగా బతికాడు. బతికున్నంత కాలం గొడ్డుంటే సంపద ఉన్నట్టు, గోమాలక్ష్మి కదా, అవును సంపదలు ఉన్నట్టేగా, సుఖంగా ఉన్నాడు కదా కంచికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే. నమస్తే.